హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను టమాటా రైస్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలామందికి టమాటా రైస్ అనేది ఫేవరెట్ రైస్ అనమాట. టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. అయితే ఈరోజు నేను ఏ విధంగా చేస్తాను అనేది అయితే చూపించబోతున్నాను. చాలా వేస్ ఉన్నాయండి టమాటా రైస్ చేయడానికి. నేను చేసే మెథడ్ అయితే ఒక్కసారి చూడండి, మీకు కూడా తప్పకుండా అయితే నచ్చుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. చివరిగా కొన్ని టిప్స్ అయితే ఇస్తాను, మధ్య మధ్యలో టిప్స్ ఇస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, నేను 2 టమాటాలని మిక్సీ అయితే పెట్టుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా వేసానండి, అది గమనించండి. ఎండుమిర్చి వేస్తే మనకి ఈ టమాటా రైస్లో మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అదొక టిప్ అనమాట. మనం పచ్చిమిర్చి బదులు కారం బదులు ఎండుమిర్చి వేసామంటే టమాటా రైస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. మనకి హోటల్ స్టైల్లో ఉంటుంది. గ్రైండ్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఏ బాండీలో అయితే మనము టమాటా రైస్ చేయాలనుకుంటున్నాం, కొద్దిగా వెడల్పుది పెద్దది అయితే తీసుకొని దీంట్లో గరం మసాలా దినుసులండి వేసుకోండి. అంటే చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మీ దగ్గర ఉన్న గరం మసాలాలన్నీ వేసేసుకోండి. ఇక్కడ నేను ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను ముందుగా రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. మీకు మిగిలిపోయిన రైస్ అయినా, బిర్యానీ రైస్ అయినా, ఏ రైస్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ క్వాంటిటీ వచ్చి 4 మెంబర్స్కి అయితే చేస్తున్నానండి. నేను వీడియో కోసం స్పెషల్గా ఏమీ చేయను ప్రత్యేకంగా. నా ఛానల్లో మేము 4 మెంబర్స్ ఉంటాము. క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. అందులో బాయ్స్ 2 ఉంటారు కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. నేను అందుకని ఎక్కువ క్వాంటిటీ చేస్తాను. తక్కువ వీడియో కోసము కొద్దిగా ఒక గ్లాస్ రైస్తో 100 గ్రామ్స్ రైస్తో చేయనండి. ఇంట్లో అందరికీ సరిపోయేటట్టు చేస్తాను అనమాట. ఇప్పుడు చేసే రైస్ కూడా 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది అనమాట నాకు ఇంట్లో. సో ఇక్కడ వచ్చేసి మనము ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసాము. అలాగే ఒక టమాటా కూడా వేసానండి. ఎందుకంటే మనం తినేటప్పుడు ఈ టమాటా నోటికి తగులుతూ మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట. అది కూడా ఒక టిప్. మనం టమాటా రైస్ బయట ఆర్డర్ చేసామనుకోండి, టమాటాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో అట్లా మనం చూడటానికి లుక్ కూడా బాగుంటుంది. సో టమాటాలు కూడా వేసుకున్నాము. దాంతోపాటు టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యూరీ కూడా వేసేసామన్నమాట. ఆ క్యూరీలో కొద్దిగా వాటర్ కంటెంట్ పోయే వరకు మనము బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే వాటర్ కంటెంట్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది అనమాట టమాటా క్యూరీలో ఉన్నది. ఇప్పుడు మనకు కావాల్సినంత కారము కొద్దిగా, ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కదా, దానికి చెక్ చేసుకొని కొద్దిగా కారము, అలాగే ధనియాల పౌడరు, జీలకర్ర, గరం మసాలా కూడా వేయాలండి. గరం మసాలా కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ రైస్కి. ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఫ్రై అయిపోతుంది అనమాట. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి. రైస్ కొద్దిగా పొడి పొడిగా ఉండాలండి. అప్పుడు మనకి ఈ టమాటా రైస్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. ముద్దగా రాకూడదు. మనం బాయిల్ చేసేటప్పుడు ఈ స్పెషల్గా రైస్ చేసుకోవాలన్నప్పుడు మాత్రం కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట రైస్ అనేది. మిగిలిపోయిన రైస్ అయితే మనం ఎట్లాగూ ఇప్పుడు రైస్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాం కదా, సో సాల్ట్ సరిపోతుంది. బాగా మిక్స్ చేసేసుకోండి. కొద్దిగా ఇప్పుడు తిప్పేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, బయట ఇవి నూడిల్స్ షాప్కి వెళ్ళినప్పుడు రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఫాస్ట్గా కలిపేస్తూ ఉంటారు. మనం కూడా అట్లాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు వేసుకొని ఆఫ్ చేసేసుకోవటం అనమాట. మీకు లాస్ట్లో కావాలంటే కొత్తిమీర, కసూరి మేతి కూడా వేసేసుకోండి. ఎంత ఈజీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎవ్వరూ వద్దనకుండా తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.